Happy to be with all of you today. ఈరోజు మీ అందరితో కూడా నేను కలిసినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. So, just want to start with this verse in Psalm 90. కీర్తనలు 90వ అధ్యాయంలో ఉన్న ఈ యొక్క వచనంతో నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. So this, Moses wrote only one psalm. మీకు తెలుసా, మోషే కేవలం ఒకే ఒక కీర్తనని రచించారు. That is Psalm 90. అదే ఈ 90వ కీర్తన. There is a wonderful verse there in verse 12. Psalm 90 verse 12. అక్కడ ఒక అద్భుతమైన వచనం ఉంది. కీర్తనలు 90వ అధ్యాయము 12వ వచనము. So teach us to number our days that we may gain, or in NASB is written that we may present to you a heart of wisdom. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. దేవునికి ఒక జ్ఞాన హృదయాన్ని అర్పించే విషయం గురించి వేరే తర్జుమాలో ఉంది. See, what is the meaning? Teach us to number our days. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము అంటే దాని అర్థం ఏమిటి? It means we have got a very, very short life on this earth. దాని అర్థం ఏంటనంటే ఈ భూమి పైన మనకు ఎంతో చాలా తక్కువ సమయం ఉంది. Just imagine, we have got, I'm just telling, before we die or before the second coming of the Lord, imagine we have got 10 years. బహుశా ఈ విధంగా మీరు ఆలోచించండి. బహుశా దేవుని రాకడ ఆలస్యం అయినా లేదా మనం చనిపోవడానికి ఒక 10 సంవత్సరాలే ఉందనుకోండి. That is around 3,600 days. అది దాదాపు సుమారుగా ఒక 3,600 రోజులు. As one day goes, another day goes, we are coming close to that end of our days on the earth. ఒక రోజు, రెండో రోజు, రోజులు గడుస్తుండగా మరి మనం ఆ చివరి రోజుకి సమీపిస్తున్నాం. It's something like, just imagine, this much is our life on the earth. ఈ విధంగా మీరు ఊహించండి, మన జీవితం ఇంతే ఉందనుకోండి భూమి పైన. After that there's an endless life, either in heaven or in hell. ఇది దాటిన తర్వాత మరి నిత్యము జీవించే జీవితం ఉంది. అది పరలోకమైన కావచ్చు, నరకమైన కావచ్చు. So this short life, maybe we may have sickness, we may have financial problem, so many problems we may going through in this extremely short life. ఈ యొక్క అతి చిన్న జీవిత కాలంలో మనకి ఆర్థిక సంబంధమైన సమస్యలు రావచ్చు, లేదా వ్యాధులు, అనారోగ్యం కావచ్చు, ఎన్నో సమస్యలు మనం అనుభవించవచ్చు. Sometimes we may pray, Lord, heal us or solve this problem. Sometimes God does not solve that problem. కొన్నిసార్లు మనం ప్రార్థన చేయొచ్చు, ప్రభువా మాకు స్వస్థతను అనుగ్రహించండి, ఈ సమస్యను మీరు పరిష్కరించండి. కొన్నిసార్లు బహుశా దేవుడు ఆ సమస్యను పరిష్కరించకపోవచ్చు. You know why God does not solve? Because we are thinking only about this short life. God is thinking about the endless life we are going to live. మీకు తెలుసా ఎందుకు దేవుడు ఆ సమస్యను పరిష్కరించడానంటే, మనము కేవలము ఈ జీవిత కాలం మట్టుకే మనం ఆలోచిస్తాం, కానీ దేవుడు ఆయన నిత్యము ఉండే ఆ జీవితం గురించి ఆలోచిస్తాడు. That's why Bible says my thoughts are not your thoughts, my ways are not your ways. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, మా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. You know what God desires? దేవుడు కోరుకునేది ఏమిటి? That is what we read in the second part. అదే దాని గురించి మనం రెండో భాగంలో మనం చదువుతాం. That we may present to God a heart of wisdom. మాకు జ్ఞాన హృదయము, ఇంగ్లీష్లో ఏ విధంగా ఉందనంటే, జ్ఞాన హృదయాన్ని దేవునికి మనము అర్పించు నిమిత్తము. Now you will say, what is the meaning of wisdom? ఇప్పుడు మీరు అడుగుతారు, జ్ఞానం అంటే ఏంటి? Okay, let's see the Bible definition of wisdom. మరి బైబిల్లో దానికి నిర్వచనం, జ్ఞానానికి నిర్వచనం ఏం చెప్పబడింది? We can turn to James. మనము యాకోబు పత్రిక మనం చూసినట్లయితే, James chapter 3 verse 17. యాకోబు
3 verse 17. యాకోబు 3:17. Wisdom that is from above is first pure, then peaceable, gentle, willing to yield, full of mercy, good fruits, without partiality, without hypocrisy. 3:17లో ఈ విధంగా మనం చదువుతాం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది. So, God wants us to present to Him a heart which is, first of all, pure. మొట్టమొదటిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనము ఎటువంటి హృదయాన్ని ఆయనకు మనం సమర్పించాలని అంటే పరిశుద్ధమైన హృదయం. What is pure heart? పవిత్రమైన హృదయం అంటే ఏంటి మీకు తెలుసా? Pure heart is a heart, as it's written in Psalm 73:25. It's written, I desire nothing but you on this earth. పవిత్ర హృదయం అంటే ఏమిటనంటే కీర్తనలు 73:25లో మనం మనం చూసినట్లు అక్కడ లిఖించబడినట్లు అక్కడ 73 here. You want to turn that about. ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. See, I desire nothing on earth but thee only. నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు, నీవే నాకు చాలు ప్రభువా, ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. Just imagine, all of you know about Solomon's story. Just like that, imagine today night, in the sleep, God comes to us. మీకు సొలొమోను కథ అంతా మీకు తెలుసు కదా. ఈ విధంగా మీరు ఊహించండి, ఒకవేళ ఈరోజు రాత్రి దేవుడు కనుక మన నిద్రలో వచ్చినట్లయితే, ask one thing, I will give it you. ఒక్క విషయం నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను అని దేవుడు కనుక మిమ్మల్ని అడిగితే, see, imagine God comes today night and telling us, you ask one thing, I'm going to give it to you. ఈ రోజు రాత్రి దేవుడు కనుక మనల్ని దర్శించి ఒక్క విషయం నన్ను అడుగు, నేను అది నీకు ఇస్తాను అని చెప్తే, what will you ask? మీరేం అడుగుతారు? Honestly tell. I'm not asking you to open it and tell. Honestly tell in your heart what you're going to ask. యథార్థంగా మీ హృదయంలో నుంచి మీరు చెప్పండి, నేను బయటికి చెప్పనట్లేదు. మీరేం అడుగుతారు? There you've got a pure heart or not. అక్కడే మీకు తెలుస్తుంది మీకు నిజంగా ఒక పవిత్రమైన హృదయం ఉందా లేదా. If you're asking for money or comfort or give me a house or whatever, మీరు డబ్బు గురించా లేదా సుఖభోగముల గురించా లేకపోతే వేరే దేని గురించి అయినా మీరు అడగొచ్చు. will you ask, Lord, I want to know you, that's all that I desire. లేదంటే ప్రభువా నాకు నువ్వే కావాలి, నేను నిన్ను తెలుసుకోవాలి, నిన్ను మించి నాకు ఇంకేది వద్దు అని మీరు అడగలుగుతారా? It's written, it is a peaceable heart. ఆ హృదయం ఎటువంటిదంట? ఎంతో సమాధానంతో కూడిన హృదయం. That means whatever situation you come to, there is peace reigning in your heart. అంటే ఎటువంటి పరిస్థితి గుండా మనం వెళ్ళినా కూడా మన హృదయంలో సమాధానం అనేది ఏలుబడి చేస్తుంది. You meet somebody, మీరు ఎవరైనా కలిసినప్పుడు, maybe in the church, maybe outside, in your workplace, is there peace in your heart or is there turmoil in your heart? మీరు అది సంఘంలోనైనా కావచ్చు, లేదంటే మీరు పనిచేసే చోటైనా కావచ్చు, వాళ్ళ గురించిన తలంపులు మీలో ఏ విధంగా ఉన్నాయి? మీలో ఏదైనా ఇబ్బందికరంగా మీ హృదయంలో వారి గురించి ఇబ్బందికరంగా ఉందా, లేదంటే సమాధానం ఉందా? Gentle or humble, a heart which is gentle and humble. లేదా ఆ హృదయంలో ఒక మృదుత్వము, ఒక సాత్వికము అవి ఉన్నాయా మీ హృదయంలో? See the next what is written, willing to yield. లోబడేటువంటి ఒక హృదయం. See how is in your home? మీ హృదయం మీ ఇంటిలో మీ గృహంలో ఏ విధంగా ఉంది? భార్యాభర్తల సంబంధం విషయంలో ఏ విధంగా ఉంది? Are you holding on to your will or willing to yield? మీ చిత్తానికి మీరు మీ చిత్తాన్ని పట్టుకొని ఉంటున్నారా, లేదంటే వేరే వాళ్ళ చిత్తానికి మీరు లోబడుతున్నారా? Full of mercy. కనికరంతో నిండి ఉన్నారా? See how much need we have got to be merciful to other people. మరి ఇతరుల పట్ల కనికరం చూపించే విషయంలో మనం ఎంత అవసరత కలిగి ఉన్నాం. Yeah, good fruits
మంచి ఫలములు, without hypocrisy, without partiality. పక్షపాతమైన కానీ వేషధారణైనా లేనటువంటి ఒక హృదయం. So wisdom, we can say, is the life of Jesus. జ్ఞానాన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవంతో సమానంగా మనం చెప్పొచ్చు. How can we on that day present to God a heart where we have known God, we have got the life of Jesus like this? మరి ఆ దినాన ఏ విధంగా మనము దేవుణ్ణి ఎరిగిన ఒక హృదయాన్ని, జ్ఞాన హృదయాన్ని ఆయనకి మనం సమర్పించగలుగుతాం? So I want to share on that, how we can present such a heart to God. నేను ఈ విషయం గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను. అటువంటి హృదయాన్ని దేవునికి ఏ విధంగా మనం సమర్పించగలుగుతాం? The first thing that is needed, మొట్టమొదటిగా దానికి కావాల్సింది ఏంటంటే such a heart is what can be called as repentance. అటువంటి హృదయం మనం సమర్పించాలని అంటే మొట్టమొదటిగా కావాల్సింది మారు మనస్సు. I want to tell about my own life. నా జీవితం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. For many years, అనేక సంవత్సరములు my repentance was not 180-degree turn. నా మారు మనస్సు అనేది 180 డిగ్రీలు నేను తిరిగినట్లుగా, పూర్తిగా తిరిగినట్లుగా లేదు. You know, if your repentance is, you know what is 180-degree turn? It is total, imagine you are going in the direction, totally complete turnabout, like in military camp they say, right about turn. So that is repentance. కనుక మారు మనస్సు అని అంటే ఒకవేళ నేను పయనించే డైరెక్షన్, ఒకవేళ ఈ దిశలో నేను కనుక ప్రయాణిస్తే దాని నుంచి మారు మనస్సు చెందడం అంటే పూర్తిగా వ్యతిరేకంగా 150 డిగ్రీలు వెనక్కి నేను తిరిగి వ్యతిరేక దిశలో ప్రయాణించడం. So I want to examine your heart whether you have got a 180-degree turn in your life. కనుక మన హృదయాన్ని మనం పరిశీలించి చూసుకుందాం. నిజంగా మన హృదయంలో పూర్తిగా వ్యతిరేకంగా తిరిగి మనం ప్రయాణిస్తున్నామా? Because I was not having such a turn in my life. నా జీవితంలో నేను ఆ విధంగా తిరిగి నేను ప్రయాణించలేదని నేను చూశాను. For many years, because I was not having such a life, my Christian life was like up and down Christian life. ఎందుకనంటే అటువంటి ఒక మారు మనసు నా జీవితంలో లేని దాన్ని బట్టి క్రైస్తవ జీవితం అనేది పైకి కిందకి ఎగసి పడే జీవితంలా ఉండేది. And so this is the verse that helped me. 2 Corinthians chapter 7 verse 10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ మాట. This is the verse that turned my life around. ఈ వచనము నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. So in verse 10 it's written like this, in NSB it's written like this: sorrow that is according to God's will or God's opinion of sin produces repentance. ఈ దుఃఖం అనేది ఎటువంటిదై ఉండాలి అని అంటే దేవుని చిత్తానుసారమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను అని తెలుగు బైబిల్లో ఉంది. So sorrow that is according to God's opinion of sin produces repentance. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏవైతే ఉందో దానికి సంబంధించిన దుఃఖం మనలో ఉన్నట్లయితే అది రక్షణార్థమైన మారు మనసును మనలో కలుగజేస్తుంది. You know why many people don't have a proper repentance? ఎందుకు అనేక మందికి ఒక సరైన మారు మనసు లేకుండా ఉంటారు? Because they see sin not as God sees, but as other people see. వాళ్ళు దేవుడు చూసే విధంగా పాపాన్ని చూడరు, ఇతరులు చూసే విధంగా చూస్తారు పాపాన్ని. All of us have got a problem with anger. మనందరికీ కూడా కోపం విషయంలో ఎంతో సమస్య ఉంది. You know how God looks at anger? అయితే దేవుడు కోపాన్ని ఏ విధంగా చూస్తున్నాడు? All of you know in Matthew chapter 5 verse 21 what God says about anger. మనందరికీ తెలుసు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కోపాన్ని గురించి దేవుడు ఏం చెప్తాడని. Let's turn to that. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5 verse 21. 21వ వచనం. It's written in the old time it is tell do not murder. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులు అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. Jesus says
whoever is angry with his brother, actually it's written without a cause, but that's not in the original translation. Whoever is angry is will face danger of judgment. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థున. In Telugu it is not written like if without reason. Oh, okay. So it's written, if you are angry, it is equal to murder. ఇక్కడ మనం చూసినట్లయితే కోపపడడం అనేది నరహత్య చేయడంతో సమానం. And when you say words like, what is written, raka means like empty-headed. We sometimes, when we get angry, we use words like idiot. You are empty-headed, like that. మనము కోపడినప్పుడు మన నోట్ల నుంచి వ్యర్థుడా, ద్రోహి ఇట్లాంటి మాటలు మనం వాడుతూ ఉంటాం కదా. Is written, such a person will go to hellfire. He is in danger of hellfire. ఇక్కడ ఏం రాయబడిందనంటే అలా మాట్లాడే వారికి నరకాగ్ని లోనవుతారు, నరకానికి పోయే ప్రమాదం ఉంది అక్కడ. So children, are you listening to me? పిల్లలు మీరు వింటున్నారా? When you get angry, what is written? God looks at it as if you have murdered somebody. మీరు కనుక కోపడినట్లయితే దేవుడు ఆ కోపాన్ని ఏ విధంగా చూస్తున్నానంటే మీరు ఎవరినో హత్య చేసిన దాంతో సమానంగా చూస్తున్నారు. We know that sometimes we get angry, we wish, that person dies in an accident, it will be good. No, we think like that. కొన్నిసార్లు ఒక వ్యక్తి పైన మనం కోపం ఉంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామంటే ఈ వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే బాగుందని మనం ఆ విధంగా ఆలోచిస్తాం. Imagine yesterday you got angry with 3 people. మీరు ఊహించండి, నిన్న కనుక మీరు ఒకవేళ ఒక ముగ్గురితో మీరు కోపడ్డారు అనుకో. You know how God looks at it? దాన్ని దేవుడు ఏ విధంగా చూస్తున్నారు? As if you have killed 3 people. దాన్ని దేవుడు ఏ విధంగా చూస్తున్నారంటే మీరు ముగ్గురిని నరహత్య చేసిన దాంతో సమానంగా చూస్తున్నారు. Just imagine you are sitting here killing 3 people. How will you feel? మీరు ఊహించండి, ఇక్కడ కూర్చున్నారు, మీరు ముగ్గురిని కనుక మీరు నరహత్య చేస్తున్నారు అనుకోండి, మీరు ఎలా భావిస్తారు దాని గురించి? How terrible sin it is before God. అది ఎంత ఘోరమైన పాపం దేవుని కను దృష్టిలో. Because people don't take it like that, that is why they continue in anger. ఎందుకు జనులు దీన్ని తీవ్రంగా యేసుక్రీస్తు ప్రభువు వారు చూస్తున్న విధంగా చూడట్లేదు కనుకనే వాళ్ళు ఇంకా కోపంతో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. See, imagine you got angry with your wife or your husband. మీరు ఎలా ఆలోచించండి, మీ భార్యతోనో భర్తనో మీరు కోపడ్డారు అనుకోండి. You are sitting now in the meeting. మీరు ఇప్పుడు ఈ మీటింగ్ లో కూర్చున్నారు. You are remembering, my wife has got something against me, my husband has got something against me. That is what is written in verse 23. నా భార్యకు నా పైన ఏదో ఉంది, నా భర్తకు నా పైన ఏదో ఉంది, అందుకనే 23వ వచనంలో దీని గురించి రాయబడి ఉంది. Your wife has got something against me, or your colleague has got something against you. మీ భార్యకు మీ పైన ఏదైనా అభ్యంతరం ఏదైనా ఉంది, మీతో సహపని వారు, మీతో పనిచేసే వారికి ఏదైనా అభ్యంతరకరంగా. You know what is written in verse 24? 24వ వచనంలో ఏముంది? Leave your gift here first, go and reconcile with your brother. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడమని చెప్పి. What is important now? ఇప్పుడు ఏది ముఖ్యమైనది? Coming to meeting is not important. Reading Bible is not important. కూడికి రావడమో బైబిల్ చదవడమో ఇవి ముఖ్యం కాదు. Praying is not important. ప్రార్థన చేయడం కూడా ముఖ్యం కాదు. First thing is, మొదటిది ఏం ముఖ్యం? you have to go and ask forgiveness. మొదటిగా వెళ్ళి మనం వారితో సమాధాన పడడం. Otherwise, your coming to meeting is a waste of time. లేదంటే మనం కూడికి వచ్చి కూడా అది కేవలం సమయం వ్యర్థం చేయడమే. One day, one sister came to D.L. Moody. ఒకరోజు ఒక సహోదరి D.L. Moody అనే దైవజనుడి దగ్గరికి వచ్చారు. She said, see, I am telling so many lies, one after the other. ఆవిడ ఈ విధంగా చెప్పారంట, నేను అనేకమైన అబద్ధాలు చెప్తున్నాను, ఒకటి తర్వాత ఇంకొకటి. Can you give me some advice so that I can stop doing that? ఈ విధంగా చేయకుండా ఉండడానికి మీరు నాకు ఒక సలహా, ఒక ఆలోచన చెప్పగలుగుతారా అని అడిగారంట. He said, I'll give you one advice. If you take that medicine, this problem will completely go away from your life. అయితే ఆయన చెప్పారంట, నేను ఖచ్చితంగా ఒక ఆలోచన చెప్తాను, ఈ యొక్క మందు కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది. But I don't know whether you will take this medicine. కానీ ఈ యొక్క మందు నువ్వు తీసుకుంటావో లేదో నాకు తెలియదు. The medicine is this. ఆ మందు ఇదే. Next time you tell a lie. మరి తర్వాత నెక్స్ట్ టైం
మీరు ఒక అబద్ధం చెప్పాలని You ప్రేరేపించబడినప్పుడు go to that person and said, please forgive me, I said a lie. వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దయచేసి నన్ను క్షమించు, నేను అబద్ధం చెప్పాను అని చెప్పాలి. Again you said a lie, go again to that person and say, I told a lie. You do this for 2-3 times, this problem will get solved forever. మరలా అబద్ధం చెప్పడానికి ఆ అబద్ధం చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి నన్ను క్షమించు, నేను నీతో అబద్ధం చెప్పానని నువ్వు చెప్పినట్లయితే, ఈ విధంగా మరలా చేసినట్లయితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. When you really start doing it, the flesh will burn and the problem will get solved. ఈ విధంగా నిజంగా మనం చేసినట్లయితే మన మాంసం అనేది మండుతుంది, ఆ ఒక సమస్య అనేది అంతమవుతుంది. See, this is exactly what Jesus is telling here. దీని గురించే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తున్నారు. You know why people for years anger is ruling in their life? ఎందుకు సంవత్సరాల తరబడి కోపం అనేది మన జీవితంలో ఏలుబడి చేస్తుంది? Because Jesus said a solution. People are not ready to take it. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిష్కారాన్ని తెలియజేశారు, కానీ మనం దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేము. May I ask all sisters, brothers, even children a question? నేను ఇక్కడున్న స్త్రీలను, బ్రదర్స్ని, సిస్టర్స్ని, పిల్లలను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. You tell the answer in your heart. మీరు దీనికి సమాధానాన్ని మీరు హృదయంలో చెప్పండి. When is the last time you ask forgiveness to somebody? చివరిగా మీ జీవితంలో ఎవరైనా క్షమించమని మీరు ఎప్పుడు అడిగారు? When is the last time you got angry, spoke some harsh words to somebody? చివరిగా కఠినంగా మీరు ఎవరితో ఎప్పుడు మాట్లాడారు? కోపంగా మీరు ఎప్పుడు మాట్లాడారు? You know when you did it. మీకు తెలుసు మీరు ఎప్పుడు ఆ విధంగా చేశారు. But when is the last time you asked forgiveness? కానీ చివరిగా ఎప్పుడు మీరు క్షమించమని అడిగారు? Honestly tell, when is the last time you asked forgiveness for that? యథార్థంగా మీ హృదయంలో మీరు సమాధానం చెప్పండి. ఎప్పుడు మీరు చివరిగా ఒకరిని క్షమాపణ అడిగారు? See, the other day one brother asked me a question. ఒకరోజు నన్ను ఒక సహోదరుడు ఈ విధంగా ఒక ప్రశ్న అడిగారు. He said, brother, I don't have interest to read Bible. బ్రదర్, నాకు బైబిల్ చదివే విషయంలో ఆసక్తి లేదు. Can you tell me what is the reason? దానికి కారణం ఏంటో మీరు చెప్పగలరా? I asked one simple question. నేను ఒకే ఒక ప్రశ్న అడిగాను. When is the last time you asked forgiveness to your wife? చివరిగా మీ భార్యని మీరు ఎప్పుడు క్షమాపణ అడిగారు? She said she had not asked for quite some time. చాలా సమయం ఆయన అడగకుండానే ఉన్నారు. That is the reason why nothing is working in your life. దీని నిమిత్తమే మీ జీవితంలో ఏది జరగట్లేదు. It's like in a football game. అది ఏదో ఫుట్బాల్ ఆ గేమ్ వంటిది. You've committed a foul. మీరు ఏదో తప్పు చేశారు ఆటలో. The referee blew the whistle. ఆ రెఫరీ విజిల్ ఊదాడు. After that, imagine you score 2-3 goals. How many goals are counted? ఆ తర్వాత మీరు గోల్స్ చేసినట్లయితే ఎన్ని గోల్స్ లెక్కించబడతాయి? You score 1 goal, 2 goals, 3 goals, 4 goals. మీరు 1, 2, 3, 4 ఎన్ని గోల్స్ చేసినప్పటికీ కూడా Referee will not agree. రెఫరీ దానికి ఒప్పుకోడు. Referee will say, you bring the ball back where foul is committed. From there you have to start the game. నువ్వు ఎక్కడైతే తప్పు చేసావో ఫుట్బాల్ తీసుకొచ్చి అక్కడ పెట్టు, మరలా అక్కడి నుంచి ఆట మొదలవ్వాలి. Otherwise, none of the goals are counted. లేదంటే ఒక్క గోల్ కూడా లెక్కించబడదు. You are coming to church, not counted. Reading Bible, not counted. నువ్వు చర్చికి వచ్చినా బైబిల్ Witnessing to other people, not counted. అది లెక్కలోకి రాదు. ఇంకొకరికి సువార్త చెప్పే విషయం కూడా లెక్కలోకి రాదు. God is putting 0, 0, 0 for all that. నువ్వు చేసే వాటన్నిటికీ దేవుడు 0 మార్కులే వేస్తున్నాడు. First, go and reconcile to your wife or husband. మొదటిగా వెళ్ళి నీ భార్యతోనో భర్తతోనో సమాధాన పడు. You know, the sad story is there are many brothers and sisters, they are not in talking term to their husband or wife. దుఃఖకరమైన విషయం ఏంటంటే అనేకమైన కుటుంబాల్లో భార్య భర్తలు వారు మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. You know what is the reason? Because they don't tell what God has recommended. ఎందు నిమిత్తం ఆ విధంగా అంటే దేవుడు ఏదైతే చేయమన్నాడో వాళ్ళు దాన్ని అనుసరించకుండా ఉండదాన్ని. If you read the following verses, it's written, verse 25, agree with your adversary quickly. Adversary means the person to whom you got angry. Quickly settle that matter. అక్కడ ఏమని రాయబడిందనంటే, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. వెంటనే While you are on the way, quickly ask forgiveness and settle that matter. 25వ వచనంలో నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానం పడు. You know what is written? Otherwise you will be thrown into the prison of devil.
లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయపతికి అప్పగించును, you will not get చెరసాలలో out of it. వేయబడతావు. You will not get out of the prison of devil. ఆ అపవాది వేసే ఆ చెరసాలను నువ్వు బయట పడలేవు. My dear brothers and sisters, are you now in the prison? You are a believer, but are you in the prison of devil today? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మీరు అపవాది చెరసాలలో మీరున్నారా? See, will you settle these matters today? ఈ రోజు ఈ కార్యాలని మీరు సెటిల్ చేయాలని కోరుకుంటున్నారా? Otherwise all that we do is a waste of time. లేదంటే మనం చేసేదంతా కూడా కేవలము వ్యర్థము, సమయాన్ని వృధా చేయడమే. I want to tell my own testimony. నా యొక్క సాక్ష్యాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. This was when I was working in Mumbai. నేను ముంబైలో పనిచేసే ఆ సమయంలో One day my vice principal gave me a job. నా ఒక వైస్ ప్రిన్సిపల్ నాకు ఒక పని అప్పచెప్పారు. Actually that I was somewhat senior. That is a job which should be given to a junior person. నేను ఒక సీనియర్ పొజిషన్లో ఉన్నాను, ఒక జూనియర్ చేయవలసిన పని అది. So I got angry. I spoke some angry words to him. నా కోపం వచ్చింది, నేను కోపంతో కొన్ని మాటలు మాట్లాడాను. And but I went and did that job. Whatever he told me I did. But after speaking some few angry words, I went and did that job. నేను ఆయన చెప్పిన పని చేశాను, కానీ కోపంతో కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత నేను ఆ పని చేశాను. I was justifying in my heart, no, that was I should do that. Otherwise, every day every time this is going to happen. నేను సమర్థించుకున్నాను నా హృదయంలో, నేను ఇలా చేయాలి, లేదంటే ఎప్పుడు ఈ విధంగా వాళ్ళు మన పనులు అప్పగిస్తారని చెప్పి. But Holy Spirit was telling me, you go and ask forgiveness to that. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పిస్తున్నాడు, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర క్షమాపణ. One day went, 2 days went, ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి. Third day morning, మూడో రోజు ఉదయాన్న I saw that I didn't have even interest to read Bible. మూడో రోజు నేను గమనించింది ఏంటంటే వాక్యం చదివే విషయంలో నాకు ఆసక్తే లేదు. And then the Holy Spirit spoke to me. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. Same thing what I said. If in a football game a player commits a foul, only after bringing the ball to that place the game should continue. ఫుట్బాల్ ఆటలో ఒక వ్యక్తి ఆ క్రీడాకారుడు కనుక తప్పు చేసినట్లయితే ఎక్కడైతే ఆయన తప్పు చేశాడో మరలా తిరిగి ఆ బంతిని అక్కడ తీసుకొని రావాలి. You know what God told the elder in Ephesus church? ఎఫెసు సంఘంలో ఉన్న సంఘ పెద్దకి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? In Revelations 2, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, remember from where you are fallen. ఎక్కడి నుంచి నువ్వు పడిపోయావో నువ్వు జ్ఞాపకం చేసుకో. Please remember those words. Remember from where you are fallen. ఆ మాటలు దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడి నుంచి మీరు పడిపోయారు. Do the repent and do the first deeds. మీరు మారు మనస్సు చెంది, మారు మనస్సు పొంది మరలా where you are fallen, where you have spoken angrily to a wife or husband or somebody else. ఎక్కడ మీరు పడిపోయారు, ఎక్కడ మీరు కోపంతో మీ భర్తతో కానీ మీ భార్యతో కానీ మీరు మాట్లాడి పడిపోయారు. Repent means turn from that. మరి మారు మనసు పొందడం అంటే అక్కడి నుంచి మీరు పూర్తిగా తిరగండి. Ask forgiveness. మీరు క్షమాపణలు అడగండి. Only from there you can come back to the first love to Jesus Christ. కేవలం అక్కడి నుంచే మరలా మీరు మొదటి ప్రేమ అనే ఆ స్థితికి మీరు దేవుని దగ్గరికి రాగలుగుతారు. Otherwise you are going to in a very very dangerous direction. లేదంటే మీరు చాలా ప్రమాదకరమైన ఒక ప్రయాణాన్ని మీరు ఆ దిశగా చేస్తున్నారు. మీ ప్రయాణం. My dear brothers and sisters, take this very seriously. దీన్ని మీరు చాలా తీవ్రంగా తీసుకోండి నా ప్రియ సహోదరి సహోదరులారా. One sin I said about anger, how God looks at it. ఒక్క పాపం గురించి నేను మీతో చెప్పాను, కోపము, దాన్ని దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు. May I tell another sin? ఇంకొక పాపం గురించి చెప్పనా? See, today there are so many young people. ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులు who look into mobiles and see bad pictures. వాళ్ళ మొబైల్ ఫోన్లో ఎన్నో అసభ్యకరమైన చిత్రాలను చూసేవారుగా ఉన్నారు. Sometimes it can be in your thought life. కొన్నిసార్లు అది మన ఆలోచనలో కూడా ఉండొచ్చు. You know what Jesus said about యేసుక్రీస్తు ప్రభువు దాని గురించి looking at a woman with lust, it is equal to adultery. ఒక స్త్రీని మోహంతో చూడడం మనం ఆమెతో వ్యభిచారం చేయడంతో సమానం. And again Jesus said, this will take you to hell. మరలా యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు,
ఈ కార్యం అనేది మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. Okay, let's see another sin, how God looks at it. ఇంకో పాపం దేవుడు ఏ విధంగా ఆ పాపాన్ని చూస్తున్నాడో మనం చూద్దాం. 1 Samuel chapter 15 సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము and verse 23. మొదటి సమూయేలు 1 Samuel chapter 15 verse 23. 15వ అధ్యాయము 23వ వచనము. It's written, rebellion is equal to witchcraft and stubbornness is equal to idolatry. 1 Samuel chapter 15 verse 23. మొదటి సమూయేలు 15:23. అందులో ఏ విధంగా ఉంటుందనంటే, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట ఎను పాపముతో సమానము. See, I want to ask you, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, to a boss in your workplace, or maybe wife to the husband, is a rebellion in your heart? మీరు ఈ విధంగా నేను అడగాలనుకుంటున్నాను, మీరు పనిచేసే పని స్థలంలో మీ యొక్క యజమాని, మీ బాస్తో కానీ, భార్య అయిన మీరు మీ భర్తతో కానీ మీ హృదయంలో తిరుగుబాటు ఉందా? Children, I want to ask you, is a rebellion to your parents? పిల్లలారా, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీ యొక్క తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మీ హృదయంలో తిరుగుబాటు ఉందా? What is written here? ఇక్కడ ఏం రాయబడి ఉంది? It is equal to witchcraft. అది మరి సోదె చెప్పుట ఆ పాపంతో సమానం. You know, stubbornness, all of you know what is stubbornness. That means you want to do something, others say don't do this, I am going to do this only. మరి ఎవరి మాట విన్ను అనే ఒక ఆ వ్యక్తిత్వం, చేయరా అంటే లేదు నేను చేయను, నేను అనుకున్నదే చేస్తాను. We saw in wisdom, one of the qualities of wisdom is willing to yield. మనము జ్ఞానంలో ఒక జ్ఞానాంశాన్ని మనం చూసాము. జ్ఞానంలో ఒక భాగం ఏంటంటే లోబడడం. Some problem comes, I'm not going to be stubborn, Lord, I'm willing to yield to my wife's or husband's opinion. ఏదైనా ఒక సమస్య వచ్చింది, నా భార్య యొక్క ఆలోచనకు, నా భర్త యొక్క ఆలోచనకు నేను లోబడను అనడమే. See, when you're stubborn, that means I want to do my will. మరి కఠినంగా ఉండడం అనేది ఏంటి అంటే, నా చిత్తమే, నేను వేరే ఎవ్వరు చెప్పింది నేను చేయను. What is written? It is equal to, దాన్ని దేంతో పోల్చారు? అది దేంతో సమానం? It is equal to idolatry. అది విగ్రహారాధనతో సమానం. See, like that you can see so many places how God looks at sin. ఈ విధంగా అనేకమైన చోట్ల దేవుడు పాపాన్ని ఏ విధంగా చూస్తున్నాడు అనేది మనం చూడగలుగుతాం. You know, all of you know about Ananias and Sapphira. మరి మనందరికీ అననీయ సప్ఫీరా గురించి తెలుసు. Acted out a lie in the church. వాళ్ళు ఒక అబద్ధాన్ని సంఘంలో నటించారు. What happened to them? వాళ్ళకి ఏమైంది? They fell dead before God. దేవుని ముందు వాళ్ళు చనిపోయారు. So let's come back to that verse. I told about 5 sins. మరలా మనం ఈ వచనానికి, ఈ అధ్యాయానికి తిరుగుదాము. నేను 5 పాపం గురించి చెప్పాను. Anger, కోపము, sexual sin, మరి మోహపు చూపులు అనే rebellion, పాపము, తిరుగుబాటు చేయడము, stubbornness, కఠినంగా ఉండడము, lying. అబద్ధం చెప్పడం. We saw how God looks at it. దేవుడు ఏ విధంగా వీటిని చూస్తున్నాడు? You know, when you know how a rebellious child is there in Old Testament is written, I think in Deuteronomy 21, if there is a rebellious child, take that child to the elders, they have to stone that child and kill that child. That's what's written. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడ ఏమని రాయబడిందంటే, మన గృహంలో కనుక ఒక తిరుగుబాటు చేసే కొడుకు ఉన్నట్లయితే మనం అక్కడ ఉన్న న్యాయ విధి ఏంటంటే పెద్దల దగ్గర తీసుకెళ్ళాలి, పెద్దలు రాళ్లతో కొట్టి చంపేస్తారు. All of you have got parents. What is your attitude to the parents? మీ అందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు. మీ తల్లిదండ్రుల పట్ల మీ యొక్క మనోభావం ఏ విధంగా? Please remember this verse. Honor your parents. When you have got parents, honor them, that it may go well with you and you will live long on the earth. మరి మీ తల్లిదండ్రులు కలిగిన మీరు అందరూ ఈ ఒక్క వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ తల్లిదండ్రులను మీరు గనపరచండి, తద్వారా మీ జీవితం అంతా మంచిగా కొనసాగడానికి మీరు ఆ కార్యం చేయవలసి. If you honor your parents, what are the 2 things written? మీరు కనుక మీ తల్లిదండ్రులను గనపరిచినట్లయితే 2 విషయాలు అక్కడ లిఖించబడిన ఏమైనా, that it may go well with you. మీ జీవితంలో మీకు అన్ని మంచిగా జరుగుతాయి.
And second, రెండవది, you will live long on the earth. ఈ జీవితంలో మీరు ఎంతో దీర్ఘకాలం మీరు జీవించే అవకాశం ఉంది. So if you don't honor your parents, మీ తల్లిదండ్రులు కనుక మీరు గౌరవించకపోతే, what will happen to you? మీకేం జరుగుతుంది? One, ఒకటి, it will not go well with you. మీ జీవితంలో మీకు మంచిగా జరగదు. Second, రెండవది, your life will be cut short. మీ యొక్క జీవిత కాలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. That means God may want you to live up to 70 years. Sometimes you may die when you are 30. బహుశా దేవుడు మిమ్మల్ని 70 సంవత్సరాల వరకు మీరు జీవించాలని ఆయన ఆశపడవచ్చు, కానీ మీరు 30 సంవత్సరాల వరకే బతుకుతారు. So please remember these verses. కనుక ఈ వచనాలు మీరు జ్ఞాపకం This is what చేసుకోండి. God has said. ఇది దేవుడు చెప్పిన మాట. See, when you begin to see sin as God sees it, మనము పాపాన్ని దేవుడు చూసే విధంగా చూడడం మొదలు పెట్టినప్పుడు, let's come back to 2 Corinthians 7. మనం మరలా 2 కొరింథీ 7 దగ్గరికి వెళ్దాం. It's written, in sorrow that is according to God's opinion of sin produces repentance. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. I'll tell you my own life. One day I began to see sin as God sees it. నా జీవితంలో నుంచి నేను మాట్లాడుతున్నాను. ఒక రోజు దేవుడు చూసిన విధంగా నేను పాపాన్ని I remember that day I was weeping, confessing sin and forsaking sin. నాకు ఆ రోజు ఇంకా జ్ఞాపకం ఉంది. నేను ఆ రోజు ఎంతో కుమిలిపోతూ, నేను ఏడుస్తూ, నేను దేవుని దగ్గర నా పాపాన్ని. The verse that came to my heart is Proverbs 28:13. నా హృదయంలోనికి వచ్చిన ఆ మాట సామెతలు 28:13. If you hide your sin, you will never prosper. కనుక అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. But if you confess and forsake it, you will find mercy. కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును. I remember that day I was weeping and saying, Lord, I did this, I want to forsake it forever. Lord, I did this sin, I want to forsake it forever. Lord, I did this sin, Lord, I forsake it forever. నేను ఎంతో దేవుని దగ్గర మొరపెట్టాను, నేను ఏడ్చాను, ప్రభువా నేను ఈ పాపం చేశాను, దాన్ని విడిచిపెట్టాలనుకున్నాను, ఇంకెప్పటికీ నేను చేయకూడదు అనుకున్నాను, ఈ పాపం చేశాను ప్రభువా, నేను ఒప్పుకున్నాను, దాన్ని విడిచిపెట్టడానికి నేను దేవుడిని అడిగాను. As I was doing it, I felt as though a huge burden went out of my life. నేను ఆ విధంగా చేస్తుండగా నా హృదయంలో ఎంతో గొప్ప భారము తొలగిపోవడం నేను చూశాను. I want to tell you, this was my experience. You know, it's written that produces repentance, and then it's written without regret, leading to salvation. In 2 Corinthians 7:10 is written, without regret, leading to salvation. It's written there in Tamil, brother. Sorrow that is according to God's. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. See, without regret means that decision you will never regret in your life ever. దాని అర్థం ఏంటంటే మీరు తీసుకున్న ఆ నిర్ణయాన్ని బట్టి మీరు ఎప్పుడు కూడా మీరు దుఃఖపడరు. It leads to salvation means when you really repent like that, you come to freedom from sin. మరి ఇది రక్షణార్థమైనది అని అంటే నిజంగా ఈ విధంగా మారు మనస్సు మీరు పొందినప్పుడు ఈ పాపం నుండి మిమ్మల్ని విడిపిస్తుంది. But it's written, worldly sorrow produces death. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. You know what is the meaning worldly sorrow? ఈ లోక సంబంధమైన దుఃఖం అంటే ఏమిటో తెలుసా? Worldly sorrow means you take sin lightly. దాని అర్థం ఏంటంటే పాపాన్ని చాలా తేలిగ్గా తీసుకోవడం. Anger, that's okay. Everybody gets angry. I also got angry. కోపమే కదా, అందరూ కోపడతారు, దానిదే ఉంది, నేను కూడా కోపడతాను. Everybody is rebellious. I've also been rebellious. అందరూ తిరుగుబాటు చేసేవాళ్ళు, నేను కూడా తిరుగుబాటు చేస్తున్నాను. Everybody is looking at girls and lusting. I will also do it. అందరూ ఆడవారిని చూసి వాళ్ళ మోహపు చూపులతో చూస్తున్నారు, నేను కూడా ఆ విధంగా చేస్తాను. ఏముంది? Please remember, దయచేసి మీరు జ్ఞాపకం you're on your చేసుకోండి. way to hell. మీరు నరకానికి పోయే మార్గంలో. You know what is written? Worldly sorrow produces death. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేస్తుంది. Death means not physical death, separation from God. మరణం అంటే ఏదో బాహ్యపరమైన శరీరపరమైన మరణం కాదు, కానీ You will be, దేవుని నుంచి వేరు చేయబడ్డాం. you will be eternally separated from God. మరి నిత్యము దేవునితో మనం వేరు చేయబడ్డం అనేది That is hell. అదే నరకం అండి. Please remember, that is what is written.
దాని గురించే రాయబడింది, మీరు జ్ఞాపకం The చేసుకోవాలి. 2 Corinthians is written to believers or unbelievers? You tell me. ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక All these things are written to విశ్వాసులకా believers or అవిశ్వాసులకా? unbelievers? ఎవరికి రాయబడింది? It is విశ్వాసులకా written అవిశ్వాసులకా? to believers. ఇది విశ్వాసులకు And రాయబడింది. it's written, you will go to hell. You will go to, if you continue to live like this, you will go to hell. If you live without repentance, you are on your way to hell. మరి మారు మనసు లేకుండా ఈ విధంగానే మనం జీవిస్తున్నట్లయితే మనం నరకానికి పోయే మార్గంలో ఉన్నాం. And in verse 11, it's written about the result of repentance. మరి 11వ వచనంలో మరి మారు మనసు చెందడంలో వచ్చే ఆ పరిణామాలు పరిమాణాలు ఏమిటి? Fruits of repentance. మరి మారు మనసు యొక్క ఫలాలు ఏమిటి? For observe the very thing, that sorrow that is in a godly manner, what diligence it produced in you. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను. See, what are the fruits of repentance? Diligence. మొట్టమొదటిగా మారు మనసు పొందే విషయంలో ఉండే ఫలాలు ఏంటి? మొట్టమొదటిగా జాగ్రత్త. What? Clearing of yourself. That means you want to completely remove that from your life forever. ఎట్టి దోష నివారణ అంటే మీ జీవితంలో పూర్తిగా తొలగించబడుతుంది. What? Hatred. Indignation means what? Hatred to sin. ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును. What? Fear of God. ఎట్టి భయమును. What? Vehement desire. That means tremendous desire for God, to live for God. ఎట్టి అభిలాష. అభిలాష అంటే దేవుని కొరకు జీవించాలనే ఒక గొప్ప ఆశ. What? Zeal for God. ఎట్టి ఆసక్తి. What? Vindication. And what? Vindication. In all these things you proved yourself to be clear. ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించెనో చూడుడి, ఈ కార్యమును గురించి సమస్త విషయములను మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకోండి. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, is this the result in your Christian life? మీ క్రైస్తవ జీవితంలో ఇటువంటి ఒక ఫలములు Do you hate sin in your life? మీ జీవితంలో పాపాన్ని మీరు ద్వేషిస్తున్నారా? Look into your heart. మీ హృదయంలో చూడండి. Do you love sin? మీరు Or do you hate sin? పాపాన్ని ప్రేమిస్తున్నారా, ద్వేషిస్తున్నారా? Is there a zeal for God? మీకు మీ హృదయంలో ఇటువంటి అభిలాష, ఆసక్తి ఉందా? Is there a true fear of God in your heart? నిజమైన దైవ భయం మీ హృదయంలో ఉందా? You know what is the secret of tremendous joy in our life? మన జీవితంలో మా హృదయంలో అత్యంత ఆనందానికి ఒక I రహస్యం want ఏంటో to తెలుసా? show you this verse in Hebrews chapter 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాటను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. Hebrews chapter 1 verse 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము It's written about Jesus Christ. 1:9. You love righteousness and you hate sin, lawlessness. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. Therefore, God your God has anointed you with the oil of gladness above your companions. ఈ మాటలు యేసుక్రీస్తు గురించి లిఖించబడినాయి. అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించి. You know what is the secret of tremendous joy? మరి ఎంతో ఆనందము, అత్యంత ఆనందానికి రహస్యం ఏమిటి? What is the secret of tremendous joy? అత్యంత ఆనందానికి రహస్యం ఏమిటి? You love righteousness and you hate sin. నీవు నీతిని ప్రేమిస్తావు, దుర్నీతిని ద్వేషిస్తావు. You know what is the secret of discouragement and sorrow and anxiety? నిరుత్సాహము, దుఃఖము, విచారము లేదంటే ఇటువంటి వాటి విషయంలో దాని కారణం ఏంటి? You love sin. ఎందుకనంటే పాపం అంటే నీకు ప్రేమ and మరియు hate righteousness. మరి నీతిని నువ్వు ద్వేషిస్తున్నావు కాబట్టి. Please listen to this. కనుక జాగ్రత్తగా దీన్ని గమనించండి. If you love sin in your life, పాపాన్ని మీ జీవితంలో మీరు ప్రేమిస్తున్నట్లయితే, if you don't want to reconcile to your wife, నీ భార్యతో సమాధానం పడని ఒక పరిస్థితి మీలో ఉన్నట్లయితే, క్షమాపణ అడగని పరిస్థితి మీలో ఉన్నట్లయితే, you will be very, very sorrowful. మీరు ఎంతో విచారంతో నిండిపోయి ఉంటారు. You will continue in sorrow, continue in fear, continue in sins like that. మరి విచారము, భయము, మరి ఆందోళన, వీటితో మీరు నిండిపోయి ఉంటారు. See, I want to tell you, God wants husband and wife to be united, one. మరి దేవుడు భార్యాభర్తలైన మీరు ఒక్కటిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. But when you get angry, when you speak rudely, there is a gap
between husband and wife. కానీ ఎప్పుడైతే మీరు కఠినంగా కోపంతో మీరు మాట్లాడతారో భార్యకు భర్తకు మధ్య ఒక అగాధం You know what happens? ఏర్పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? Devil comes into your house. అప్పుడు ఏమవుతుందంటే అపవాది మీ గృహాన్ని ప్రవేశిస్తాడు. Devil is going to affect your children. మరి అపవాది మీ పిల్లల్ని బాధిస్తాడు. See, please remember, any sin you allow in your life, you are allowing demons to have control in your life. ఏ పాపమైనా మీ జీవితంలో మీరు అనుమతించినట్లయితే ఆ పాపం ద్వారా అపవాదిని మీ గృహాల్లోకి మీరు అనుమతించిన వారు అవుతారు. Imagine you put a ledu piece here in this hall. మీరు ఈ విధంగా ఆలోచించండి. ఈ హాల్లో కనుక నేను ఒక లడ్డు మొక్క నేను You know what happens after some time? కొంత సమయం తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసా? There will be a long line of ants coming to eat that ledu piece. మరి వరుసలో అనేకమైన చీమలు ఆ లడ్డు ఆ మిగిలిపోయిన ఆ లడ్డుని తినడానికి వరుసలో ఉంటాయి. You know, Brother Zach said, if you keep bitterness in your heart, anger in your heart, sexual sin you allow in your life, there will be a long line of demons wanting to come into your heart. They are very happy in such a heart. మన హృదయంలో ఎవరి నిమిత్తమైన చేదైనది, ద్వేషం ఏదైనా ఉన్నట్లయితే, కోపం ఏమైనా ఉన్నట్లయితే, మోహపు చూపులు, ఈ లైంగిక పాపం ఉన్నట్లయితే, మనము ఈ యొక్క చీమలు వంటి అపవాదికి మనం అనుమతిస్తున్నాం. అవి వరుసలో నుంచి ఉంటాయి మన హృదయంలోకి రావడానికి. These 5 sins I told you, anything you allow in your heart, there will be a long line of ants. Like that, there will be a long line of demons wanting to come into your house, into your heart, and they are very comfortable. They will remain in your life and in your house. కనుక నేను చెప్పిన ఈ 5 పాపం విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు వీటికి చోటు ఇచ్చినట్లయితే, ఏ విధంగా అయితే వరుసలో చీమలు ఆ లడ్డును తినడానికి వస్తున్నాయో, అదే విధంగా అనేకమైన అపవాది వాని అనేకమైన ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా మీ హృదయంలోకి వచ్చి శాశ్వతంగా నిలిచి మీ హృదయంలో ఏలుబడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. You know what is the first sin in the universe? మరి ఈ ప్రపంచంలోనే మొదటి పాపం ఏమిటి? Not the sin which Adam and Eve committed. ఆదాము హవ్వ చేసిన పాపం. Long before that, Satan rebelled against God. తనంతటి కంటే ముందు సాతాను దేవునికి తిరుగుబాటు చేయడం. That is the first sin of all. అదే పాపంలో అన్నిటికన్నా మొట్టమొదటి పాపం. When you rebel against your maybe boss in your heart, you are rebelling against your boss. బహుశా మీ యొక్క యజమాని లేదా మీ పనిచేసే చోట మీ బాస్కి మీరు మీ హృదయంలో తిరుగుబాటు చేసినట్లయితే, when you are opposing your authority, any authority in the church or house or workplace, wherever it is, మీ గృహంలో కానీ సంఘంలో కానీ మీరు పనిచేసే చోట కానీ మీరు కనుక మీ హృదయంలో తిరుగుబాటు చేస్తున్నట్లయితే, you know what happened to Korah when he rebelled? Korah and 250 people, what happened? మీకు తెలుసా, కోరాహు ఆ విధంగా తిరుగుబాటు చేసినప్పుడు కోరాహు తనతో ఉన్న 250 మందికి ఏమైంది? You know what happened? మీకు ఏమైందో తెలుసా? Earth opened up, భూమి అది దాని నోరు తెరిచింది. You know what is at the center of the earth? మరి భూగర్భంలో ఏముంటుంది? Anybody knows what is at the center of the earth? Hell is at the center of the earth. నరకం అనేది భూగర్భంలో ఉంది. I want to tell you one very interesting thing. నేను చాలా ఆసక్తికరమైన ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. Men have gone to moon. మనుషులు అనేక మంది మరి చందమామకి ప్రయాణం అయిపోయారు. People have sent objects to Mars. మరి కొంతమంది అయితే మార్స్ అనే ఆ గ్రహం మీద కూడా అనేకమైన వస్తువులు పంపించారు. But you know how much inside the earth people could go? And you have got any idea? మరి భూగర్భంలో పోవడానికి మనుషులు చేసిన ప్రయత్నం ఎంత దూరం పోయారో మీకు తెలుసా? This is what is the distance to moon or Mars? It's long distance. చంద్రుడి దగ్గర కానీ ఆ మార్స్ గ్రహం దగ్గర కానీ పోవడం అనేది ఎంత దూరం. But man till today could go only 12 kilometers inside the earth. మనిషి కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే భూగర్భంలోకి వెళ్ళగలిగాడు. Because if you go beyond that, అంతకు మించి మీరు వెళ్ళినట్లయితే temperature is so high, no object can go below that level. అంత కిందన మరి ఉష్ణోగ్రత అనేది ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఆ వేడిమికి ఏ వస్తువు కూడా లోపలికి వెళ్ళలేదు. See, I'll tell you one report I read in the internet. నేను మరి ఇంటర్నెట్లో చదివిన ఒక రిపోర్ట్ గురించి నేను In మాట్లాడుతున్నాను. రష్యాలో రష్యాలో they began to dig and want to find out what is
inside the earth. మరి భూగర్భంలోనికి వెళ్ళి ఆ లోపల ఏముందో పరిశీలించడానికి వాళ్ళు తవ్వుతా ఉన్నారు. They dug almost 12 kilometers inside. వాళ్ళు 12 కిలోమీటర్ల వరకు వాళ్ళు తవ్వకం By జరిగించారు. then the temperature became so high. అయితే ఆ ఉష్ణోగ్రత ఆ 12 కిలోమీటర్ల తర్వాత ఆ 12 కిలోమీటర్లు చేరేసరికి ఎంతో ఎక్కువ ఉష్ణోగ్రత అక్కడ పెరిగిపోయింది. What they began to hear is, they began to hear cries of millions of people. వాళ్ళు ఏం వినడం మొదలు పెట్టారని అంటే మరి లక్షలాది కోట్లాది మంది ఆర్తనాదాలు వాళ్ళు వినడం మొదలు పెట్టారు. They put a mic, try to lower a mic inside that, below that level. వాళ్ళ త్రవ్వకంలో ఒక మైక్ ని వాళ్ళు పెట్టారు. They recorded వాళ్ళు రికార్డ్ చేశారు cries of millions of people for some 30 seconds or something. లక్షలాది మంది వాళ్ళు ఆర్త ధ్వనిని ఒక 30 సెకండ్లు వాళ్ళు దాన్ని రికార్డ్ I చేయగలిగారు. think people could go so much kilometers to the sky, but they could not penetrate more than 12 kilometers under the earth. ఆకాశంలో వాళ్ళు ఎంతో దూరం మనుషులు వాళ్ళు ప్రయాణించగలిగారు, కానీ 12 కిలోమీటర్ల కంటే ఎక్కువ భూమిలోకి ప్రయాణించలేకపోయారు. Earth opened up that day before Korah and 250 people. Where they went? మరి భూమి తన నోరు తెరిచినప్పుడు కోరాహు సంబంధించిన వాళ్ళందరూ, కోరాహుతో ఉన్న వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? They went straight to hell. నేరుగా నరకంలోనికి వెళ్ళిపోయారు. Please remember, that's why Jesus is the one who said about hell so much. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే నరకం గురించి ఎంతో స్పష్టంగా Nobody else చెప్పారు. said about hell so much. యేసుక్రీస్తు చెప్పినంతగా వేరెవ్వరు కూడా నరకం గురించి అంతగా There మాట్లాడలేదు. will be such sorrow and torment there forever. అక్కడ అంత దుఃఖము, అంత వేదన నిత్యం ఉంటుంది. See, our Christian life should be based on love of God. మన క్రైస్తవ జీవితం అనేది దేని ఆధారంగా ఉండాలనంటే దేవుని యందు ప్రేమ ఆధారంగా The first thing that should drive us away from sin is not fear, but it should be love of God. పాపం నుంచి మనం దూరంగా నడిపించేదానికి సాధనం ఏమై ఉండాలనంటే భయం కాదు, But దేవుని యందు ప్రేమ. if love is not the instigating factor in your life, at least fear of hell should be the second factor. ఒకవేళ దేవుని యందలి ప్రేమ గనక మిమ్మల్ని ముందుకు నడిపించకపోయినట్లయితే కనీసము భయమైనా సరే, ఈ నరకం గురించిన భయమైనా మిమ్మల్ని పాపంకి దూరంగా తీసుకుని వెళ్ళాలి. I want to show you that verse 9 we read, where we started, Psalm 90, you remember? మనం ఎక్కడ మొదలు పెట్టాము? కీర్తనలు 90 అధ్యాయము. Which verse we saw? ఏ వచనం? 12. Let's read verse 11. 11వ వచనం ఇప్పుడు మనం చదువుదాం. You can read, brother. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. See, it's written about the fury of God. ఇక్కడ దేవుని యొక్క ఆగ్రహ బలము గురించి మాట్లాడబడుతుంది. See, God is not furious to any one of us. మన మీద దేవుడు ఆగ్రహంతో లేడు, God is furious to sin. కానీ దేవుడు పాపం పైన ఎంతో ఆగ్రహంతో See, ఉన్నాడు. imagine your child has got some flu or TB or some disease like that. మీరు ఈ విధంగా ఊహించుకోండి, మీ పిల్లలో ఎవరికైనా జలుబు కానీ లేదంటే మూర్ఛ వ్యాధి టీబీ వచ్చింది అనుకోండి. Imagine you have got TB. మీకు ట్యూబర్కులోసిస్ టీబీ వ్యాధి వచ్చింది అనుకోండి. How much of TB should go from your life? ఎంత టీబీ అనేది మీ జీవితంలో నుంచి తొలగిపోవాలని మీరు కోరుకుంటారు. Imagine the child has got fever. Okay, if it has come down to 99, okay, that's enough. Let 99 fever continue, no problem. ఒకవేళ మీ బిడ్డకు జ్వరం వచ్చి ఎంత తగ్గాలని మీరు ఆశపడతారు? బహుశా 99 వచ్చిన చాలు, ఈ 99 దగ్గర ఆగిపోతే మీరు సంతోషిస్తారా? Please remember, you are not furious to the child, but you are furious to the disease. మీరు గమనించండి, ఇక్కడ మీరు మీ బిడ్డ విషయంలో మీరు ఆగ్రహంతో లేరు, మీరు ఆ జ్వరం విషయంలో మీరు ఎంతో ఆగ్రహం. Any cause, the child should be completely healed. ఏదైనా సరే జరగని బిడ్డ ఈ జ్వరం నుండి పూర్తిగా బయటపడాలని antibiotic or whatever medicine, but the child should be totally healed. ఆ బిడ్డ పూర్తిగా స్వస్థత పడడానికి మీరు ఎటువంటి మందులైనా యాంటీబయాటిక్ అయినా ఇస్తారు. Okay, fever has gone. Now there is no fever, cough has gone, but cold is there.
జ్వరం పోయింది, దగ్గు పోయింది, ఇవి పోయినాయి, ఇప్పుడు జలుబు ఉంది అనుకోండి. Will you allow? Okay, let the cold continue, brother. The child, let the cold continue in the child. It's all okay. Will you say that? No. The cold should go completely. మీరు ఈ విధంగా చెప్తారా? సరే, జ్వరము తగ్గిపోయింది, జలుబే కదా, జలుబు కొనసాగనివ్వండి, ఏం పర్లేదు బ్రదర్ అని మీరు అంటారా? లేదు, జలుబు కూడా పోవాలని మీరు కోరుకుంటారు. Please remember, you are furious not to the child, but you are furious to the disease. That disease should go 100%. దయచేసి మీరు దీన్ని ఆలోచించండి, దీన్ని గమనించండి. మీరు మీ ఆగ్రహం అనేది మీ బిడ్డ పైన కాదు, మీ బిడ్డకున్న అస్వస్థత పైన. See, please remember, it is because of sin that we cannot present to God a heart of wisdom. దయచేసి మీరు ఆలోచించండి, కేవలం పాపము నిమిత్తమే మనము జ్ఞానంతో కూడిన హృదయాన్ని దేవునికి మనము అర్పించాలి. That is why God is furious against sin. అందుచేతనే దేవుడి పాపం విషయంలో ఎంతో ఆగ్రహంతో నిండిపోయాడు. And our desire should be, Lord, help me to see sin as you see it. మరి మనకు ఉండవలసిన వాంఛ, కోరిక ఏంటంటే, ప్రభువా నీవు చూసే విధంగా పాపాన్ని చూడడం మాకు నేర్పించండి, మాకు సహాయం I want చేయండి. to tell everyone sitting here, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో నేను చెప్పాలనుకుంటున్నాను, begin to see sin as God sees it. దయచేసి దేవుడు చూసే విధంగా పాపాన్ని చూడడం మనం You know what you will do? You will weep and cry if you begin to see sin as God sees it. ఆ విధంగా దేవుడు చూసే విధంగా పాపాన్ని మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎంతో మూలుగుతూ, ఏడుస్తూ, దుఃఖిస్తారు. You will, as time goes, you will see freedom from sin in your life. ఆ విధంగా మీరు చేసినప్పుడు సమయం గడిచే కొలది ఈ పాపము నుండి మీరు విడుదల పొందడం మీరు చూడగలుగుతారు. If you are not interested, actually we are wasting our time coming to the church. ఒకవేళ దీని యందు మీకు ఆసక్తి లేనట్లయితే సంఘానికి వచ్చి, దేవుని యొక్క కూడికలకు వచ్చి మీ సమయాన్ని మీరు వ్యర్థపరచుకుంటున్నారు. We are honestly wasting our life, wasting our time, everything we are wasting. యథార్థంగా నేను చెప్తున్నాను, మీరు నిజంగా సంఘానికి వచ్చి మీ సమయాన్ని, మీ యొక్క జీవితాన్ని మీరు వృధా చేసుకుంటున్నారు. If you take sin lightly, what you will have to present before God? మీరు పాపాన్ని తేలిగ్గా తీసుకుంటే మీరు దేవునికి ఏం సమర్పిస్తారు? What we read, help us to number our days that we may present to God a heart of wisdom. మా బ్రతుకు దినమును లెక్కింప నేర్పమని మనం చదివినట్లుగా ఎందు నిమిత్తము దేవునికి జ్ఞాన హృదయాన్ని మనం అర్పించాలి. We don't know how many days we are on the earth. మనకి ఇంకా ఎన్ని రోజులు భూమిపైన ఉన్నాయని We don't know next week whether we'll be able to come to this church. మరుసటి వారం మన ఈ సంఘానికి వస్తామా లేదా మనకు తెలియదు. But let's remember, Lord, I want to present to you a heart of wisdom, a heart which God is pleased. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మనము దేవునికి ఇటువంటి అర్పణ మనం అర్పించాలి. Otherwise, I want to tell you, otherwise we are wasting the time. లేదంటే మన సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటాం. It's written in Psalm. కీర్తనలో రాయబడింది, God will not hear if you keep iniquity in your heart. మన హృదయంలో కనుక మన అతిక్రమాన్ని ఉంచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆలకించడు. If you are keeping bitterness in your heart, మన హృదయంలో ఎవరి నిమిత్తమైన anger in your heart, కోపం ఉంచుకున్నట్లయితే, love of sin in your heart, పాపాన్ని ప్రేమించే ఒక rebellion in your heart, తిరుగుబాటు మన హృదయంలో God will not hear your prayer. దేవుడు మన ప్రార్థన ఆలకించడు. Let's live in repentance. దయచేసి మారు మనసులో మనం జీవిద్దాం. Then you will have a wonderfully joyful life. అప్పుడు అత్యంత ఆనందకరమైన జీవితాన్ని మనం జీవించగలం.